గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. సో ఒక్కరికి ఫ్యామిలీలో వచ్చినంత మాత్రాన క్యాన్సర్ అందరికీ వస్తుందని కూడా రాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైప్స్ ఆఫ్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుంటే రొమ్ము సంబంధించిన క్యాన్సర్ ఒకలాగా ఉంటుంది, స్టమక్కి సంబంధించిన క్యాన్సర్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మన హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో ఎలాంటి పేషెంట్స్లో స్క్రీనింగ్ చేయాలి? ఒకటి, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అంటే ఇంట్లో ఒకవేళ క్యాన్సర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అంటే ఎవరిలో క్యాన్సర్ అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకు కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తాతయ్యలకు కానీ, అమ్మమ్మలకు కానీ, ఇది ఈ ఫ్యామిలీ ట్రీలో ఇలా క్యాన్సర్ ఎవరికన్నా ఉందనుకోండి, అది ఒకరికి కానీ ఇద్దరికి కానీ క్యాన్సర్ అలా ఉంటే తప్పకుండా ఏంటంటే కొంచెం మన హై రిస్క్ కేటగిరీలో ఉన్నామని ఒక కంక్లూజన్కి మనం రావాల్సి ఉంటుంది.